ఎందుకయ్యా మేమంటే అంత కోపం? వెనకటి ముంగడికి నీకు ఏమన్నా పాపం చేసినామా? అయ్యో ఏందో వదినే గట్లా మాట్లాడబడుతుంది. లేకపోతే ఏందయ్యా మరి? మొన్న నా కోడల గురించి చెప్పిన అబద్ధాలు కదా, ఎందుకు అట్లా చెప్తున్నావు? మా ఇంట్లో సిచ్చి పెట్టాలని చూస్తున్నావా? అయ్యో వదినే, మీ ఇంట్లో నేనెందుకు సిచ్చు పెడుతుంది వదినే? నేను చెప్పినవి అన్నీ వాస్తవాలు వదినే, తల్లితోడు. నువ్వు చెప్పినా అని వాస్తవాలు అబద్ధాలు అన్నీ నా కోడలు చెప్పింది. ఇక చాలితే చెప్పిన కాడికి. నా కోడలు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఆమె మాటలు నమ్మినామనుకో మీరు బాగానే బాగుపడతారు. ఇక నీకెన్ని మాటలు చెప్పాలి వదినే? నా కోడలు నీ కొడుకుని పెళ్లి చేసుకోక ముందుకు వేరే టొంతో కడుపు చేసుకుంది. గసంటుంది నా కోడలు. ఏ సాల్తే అయ్యా, ఏం మాటలు మాట్లాడుతున్నావు? చెప్పిన కాడికి చాలు, బుద్ధి లేదు కొంచెమన్నా. సరే వదినే సరే, నమ్మకు. ఏదో ఓ రోజు నీకే అర్థమవుతుంది. నీ కొడుకు నా కోడలను ప్రేమించి పెళ్లి చేసుకోండు. నా కోడలు పెళ్లి కాకముందుకే వేరే టొంతో కడుపు చేసుకుంది. ఆ విషయం నీ కొడుకు తెలిసిందనుకో, నువ్వు ఉన్నొక్క కొడుకు బతుకుతాడా? అది నువ్వు చూసి తట్టుకుంటావా? నీకు అర్థమైతే లేదు. సరే తీయవదినే సరే. అవునుగాని వదినే, చెప్పుడు మర్చిపోయినా, నీ కోడలు ఎవరితోనైతే సంబంధం పెట్టుకుందో వాడు ఈ ఊళ్ళోనే కనబడ్డాడు. నువ్వు కూలిపోతే ఎట్లొదినే? అంతా మీ గురించే చెప్తున్నా. సరే మరి.